ఒకరోజు ట్రైన్లో వస్తున్నాను. గుంటూరు స్టేషన్ రాగానే చాలామంది ట్రైన్ ఎక్కారు. వాళ్ళంతా ఎలాంటి టికెట్ లేదు, ఎలాంటి రిజర్వేషన్ లేదు, కానీ రిజర్వ్డ్ బోగీలోకి ఎక్కేశారు. ఆ తర్వాత సత్తెనపల్లి మళ్ళీ కొంతమంది ఎక్కారు. ఇలా స్టేషన్కు ఎక్కుతూనే ఉన్నారు. నేను రిజర్వ్ బోగీలో హాయిగా రిజర్వేషన్ చేసుకొని రాత్రిపూట నిద్రపోతుంటే లేపి కూర్చోండి, అందరం కూర్చుందామన్నారు. అదేంటి, నేను రిజర్వ్ సీట్లు కదా ఇవి, మేము రిజర్వ్ చేసుకున్నాం. వీరెవరంటే మేము హైదరాబాద్లో ర్యాలీకి వెళ్తున్నాం, హైదరాబాద్లో కన్షీరామ్ ర్యాలీ, ఆ ర్యాలీకి వెళ్తున్నాం అన్నారు. నేను ర్యాలీకి వెళ్ళండి, కానీ ఇది రిజర్వ్డ్ బోగీలయ్యా, మీరు జనరల్ బోగీలో ఎక్కండి, ఇది రిజర్వ్డ్ కదా అన్నాను. అంటే ఒక పెద్ద ఆయన దాదాపు 60 ఏళ్ళ పైన ఉంటాడు. ఏంటి అన్నాడు. ఏమి ఈ పట్టాలు మీరేసినరా, ఈ బోగీలు మీరు నిర్మించినరా, ఈ రైల్వే వ్యాగన్లను మీరు తయారు చేశారా? మేమే కదా తయారు చేసింది, మేమన్నా మాది అని అన్నామా? మా శ్రమతో నిర్మించిన సంపద ఇది, మా శ్రమతో నిర్మించిన సంపద మీరు అనుభవిస్తూ మేము ఒక్కరోజు ర్యాలీకి పోతామంటే మాకు రిజర్వేషన్ అంటున్నారే, తరతరాలుగా మీరే కదనయ్యా రిజర్వేషన్ పొందేది అన్నాడు. ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనే లేచి కూర్చొని, నీ చైతన్యానికి జోహార్లయ్యా, ఇంత చైతన్యమే ఈ దేశంలో అణగారిన కులాల్లో అణగారిన వర్గాల్లో ఉంటే సమాజం చాలా మారుతుందని చెప్పి లేచి కూర్చొని అతను కూర్చుండబెట్టి హైదరాబాద్ దాకా మాట్లాడుకుంటూ వచ్చాను. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్తానంటే, కన్షీరామ్ దేశంలో క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన సామాజిక చైతన్యం. ఆ సామాజిక చైతన్యం దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో సొంతగా బీఎస్పీని అధికారంలోకి తేగలిగింది. కానీ అక్కడ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇవాళ దళిత్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ కాగలుగుతున్నాయా? మీరు ఈ ఇటీవల ఎన్నికల్లో చూస్తే లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏతో కలిసి ఉండడం వల్ల అది మంచి విజయాలు సాధించగలిగింది. లేదు, వీసీకే మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల సాధ్యమైంది. కానీ ఏ పార్టీతో, అటు ఎన్డీఏతో కానీ ఇటు ఇండియా కూటమితో కానీ మరే ఇతర కోalitionలో లేని బహుజన్ సమాజ్ పార్టీ దెబ్బతిన్నది, వంచిత్ బహుజన్ అగాది దెబ్బతిన్నది. ఒకవైపు బీఎస్పీ వంచిత్ బహుజన్ అగాది, మరోవైపు లోక్ జనశక్తి పార్టీ వీసీకే. ఈ కాంట్రాస్ట్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి? ద కన్షీరామ్ నాటి రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం ఇప్పుడు బలహీనపడింది. దళిత్ పార్టీస్ కూడా ఏదో ఒక ఇతర పార్టీలు, సోషల్ ఎలీట్స్ నాయకత్వంలో ఉన్న పార్టీలతో ఎలైన్ అయితే తప్ప వారు మనుగడ సాధించలేని స్థితికి వచ్చారు. ఇప్పటికీ కూడా మీరు గమనించండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరినప్పుడు ఒక్కసారిగా చాలామందిలో దళిత్ డౌన్ ట్రాడన్ సెక్షన్స్లోనే కాదు, సమాజంలో అగ్రకులాల్లో పుట్టినా కూడా అణగారిన వర్గాల వైపు, అణగారిన కులాల వైపు ఆలోచించగలిగే అభ్యుదయవాదులు, ప్రగతిశీలకు కూడా ఒక్కసారి ఆనందపడ్డారు. ఎస్, తెలంగాణలో కూడా ఒక కొత్త రాజకీయ సామాజిక చైతన్యం అవకాశం ఏర్పడింది అని. దానికి అనుగుణంగా ప్రవీణ్ కుమార్ ఇంపాక్ట్ కూడా మనకు కనిపించింది. మునుగోడు ఉప ఎన్నికప్పుడు చూసాం, ఓటింగ్గా పూర్తిగా ట్రాన్స్లేట్ కాకపోవచ్చు. ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్లో, సిర్పూర్ కాలనీలో పోటీ చేసినప్పుడు వచ్చిన ఓటింగ్ కూడా చూసాం. కానీ కారణాలు ఏమైనా ఆయన బీఆర్ఎస్లో చేరడంతో ఒక్కసారిగా ఇది ఒక సామాజిక రాజకీయ నూతన చైతన్యం అని భావించిన వారు పెద్ద ఎత్తున డిసప్పాయింట్ అయ్యారు. కారణం ఏంటి అంటే, దళిత్ పాలిటిక్స్కి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండడం లేదా అన్నదే ఇక్కడ ప్రశ్నగా ముందుకొస్తుంది. ఇది ఎందుకు, కారణం ఏంటి? అవకాశం లేదా అంటే మీకు ఆజాద్ సమాజ్ పార్టీ ఒక ఎగ్జాంపుల్, చంద్రశేఖర్ ఆజాద్. సో ఆయన ఎవరితోనూ కలవకుండా కూడా ఉత్తరప్రదేశ్లో ఎంపీగా గెలవగలిగారు. వాస్తవంగా బహుశా ఓపిక సహనం పట్టి ఉంటే మిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మరో చంద్రశేఖర్ ఆజాద్ తెలంగాణలో అయ్యే అవకాశం ఉండేదేమో. కానీ ఆ రకమైన ప్రభావాన్ని చూపెట్టలేకపోయారు, కారణాలు ఏదైనా. సో ఎందుకని ఈ నేపథ్యం మనం చెప్తున్నామంటే, ఒకవైపు బలమైన బీఎస్పీ, అలాగే వంచిత్ బహుజన్ అగాది
ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వం ఉన్న పార్టీలు దెబ్బతిన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు బీఎస్పీని వదిలేసి బీఆర్ఎస్లో చేరారు. ఇది ఒకవైపు ఏమో అసంతృప్తి మిగులుస్తాయి, మరోవైపు చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఫినామినన్ దళిత్ పాలిటిక్స్, దళిత్ సోషో పొలిటికల్ కాన్షియస్నెస్కు, సామాజిక రాజకీయ చైతన్యానికి ఉన్న రిలవెన్స్ను కూడా తెలియజేస్తాయి. సో ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయంటే ముఖ్యమైన కారణం దేశవ్యాపితంగా ఉన్న వివిధ దళిత్ పార్టీస్ వారు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులకే కన్ఫైన్ అవుతూ వచ్చారు. మీరు గమనిస్తే ఒక బీఎస్పీ కన్షీరామ్ సమయంలో కొంత నేషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, కానీ అది ఉత్తరప్రదేశ్లోనే ప్రధానంగా కేంద్రీకృతమై ఉంది. కొంత రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలా కొన్ని రాష్ట్రాల్లో కనిపించిన ఒక నేషనల్ పొలిటికల్ ఫార్మేషన్ లాగా బీఎస్పీ రాలేకపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన మిగిలిన దళిత్ పార్టీస్ అయితే ప్యూర్లీ రీజనల్ అవుట్ఫిట్స్. లోక్ జనశక్తి పార్టీ బీహార్ దాటదు, వీసీకే తమిళనాడు దాటదు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర దాటదు, వంచిత్ బహుజన్ అగాది మహారాష్ట్ర దాటదు. ఇలా వివిధ రకాల దళిత్ పార్టీస్ ఆయా ప్రాంతాల్లో మాత్రమే పరిమితమైపోయాయి. ఇది మొదటి పరిణామం. అంటే ఒక నేషన్ వైడ్ దళిత్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎమర్జ్ కాలేకపోవడం, బీఎస్పీ కన్షీరామ్ సమయంలో కొంత అవకాశం కనిపించినా అది ఆ తర్వాత ఆ రకమైన ప్రభావాన్ని చూపలేకపోవడం. సో ఆఖరికి ఈ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత్ పార్టీస్ ఒక జాతీయ స్థాయి ప్లాట్ఫామ్గా, ఓ ఫెడరల్ ప్లాట్ఫామ్గా, ఒక నేషనల్ కోalitionగా రాకుండా ఆయా ప్రధాన పార్టీల వద్దనే వారు ఉండిపోయారు. లోక్ జనశక్తి పార్టీ బీజేపీతో ఉండిపోయింది, మీకు వీసీకే మరో కూటమిలో ఉండిపోయింది, మీకు రిపబ్లికన్ పార్టీ బీజేపీతో ఉండిపోయింది, బీఎస్పీ పైన అనుమానాలు, ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. మీకు ఎంఆర్పిఎస్ ఒక పెద్ద సామాజిక పోరాటం, మామూలు పోరాటం కాదు అది. సో అలాంటి పోరాటం కూడా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయింది. కృష్ణమాది కూడా ఇండిపెండెంట్గా గెలవలేకపోయారు. ఇప్పుడు బీజేపీకి ఆ ఉద్యమం యొక్క ఫలితాలు బీజేపీకి ఉపయోగపడతాయా, ఎన్డీఏకు ఉపయోగపడతాయని చర్చ మొదలైంది. వర్గీకరణ వల్ల వచ్చే పొలిటికల్ బెనిఫిట్స్ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పొందగలిగింది, కానీ దళిత్ పాలిటిక్స్కి అది బీజాలు వేయలేకపోయింది. అందువల్ల ఈ రీజనల్ ప్రాంతాలకే పరిమితం కావడము, ఆయా ప్రధాన పార్టీలలో కలిసిపోవడము కూడా ఒక ఇండిపెండెంట్ దళిత్ సోషో పొలిటికల్ కాన్షియస్నెస్ ఎమర్జ్ కాకుండా ఆపింది. ఇక మూడవది, దళిత్ పాలిటిక్స్కున్న మూడవ పరిమితి ఒక విస్తృతమైన సోషల్ జస్టిస్ ఎజెండాను ముందుకు లేకపోవడం. ఆయా కొన్ని కాస్ట్లకు, ఇప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఉంది, పాస్వాన్లకే పరిమితం కావడం. ఇలా కొన్ని మీకు ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ కూడా, ఆఖరికి మాయావతి కూడా చమర్ల నాయకత్వానికే పరిమితం కావడం. నాన్ చమర్ దళిత్ బీజేపీ వైపు వెళ్ళిపోయాను. సో అలాగే ఎంఆర్పిఎస్ లాంటి ఉద్యమం, అఫ్కోర్స్ అది మాదిగల కొరకే పుట్టిన ఉద్యమం కనుక అనివార్యంగా అన్ని రకాల దళిత్ గ్రూపులను కలపాలని ఎంత ప్రయత్నం చేసినా అది ఆచరణలో సాధ్యం కాదు. సో ఇలా ఒక లార్జర్ సోషల్ ఎజెండా, లార్జర్ సామాజిక న్యాయ ఎజెండాను దళిత్ పాలిటిక్స్ ఇతర సామాజికంగా అణగారిన వర్గాలను కూడా కలుపుకొని, ఆదివాసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు, అగ్రకులాల్లో ఉన్న పేదల్ని కలుపుకొని ఒక బ్రాడర్ సోషల్ ఎజెండాను క్రియేట్ చేయలేకపోయాయి. మరీ ముఖ్యంగా కాస్ట్ ఎజెండాకు పరిమితమయ్యాయి. భారతదేశంలో కాస్ట్ అండ్ క్లాస్కి ఒక ఆసక్తికరమైన సంబంధం ఉంది. భారతదేశంలో అణగారిన కులాల్లోనే అత్యధికులు అణగారిన వర్గాల్లో ఉన్నవారు అత్యధికులు అణగారిన కులాల వారి. మీరు పేద వర్గాల్లో లెక్క తీయండి, ఎక్కువ మంది దళిత్ ఇతర వెనుకబడిన కులాల వాళ్ళే ఉంటారు. సో అందువల్ల మన దేశంలో క్లాస్ ఎంత నిజమో కాస్ట్ అంత నిజం. కానీ అదే సమయంలో కాస్ట్ అండ్ క్లాస్కు డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ కాస్ట్ పొలిటికల్ పార్టీగానే పరిమితం కాకుండా క్లాస్ ఎజెండాను కూడా అడాప్ట్ చేసుకొని ఒక న్యూ సోషల్ జస్టిస్ ఎజెండాను దళిత్ పాలిటిక్స్ ముందు పెట్టలేకపోయాయి. తమ కులాలకు పరిమితమై చమర్లకో, పాశ్వాన్లకో, మాదిగలకో
ఇలా ఒక్కొక్క కులానికే పరిమితమై ఒక విస్తృతమైన సామాజిక ఆర్థిక న్యాయ ఎజెండాను ప్రవేశపెట్టలేకపోయాయి. ఈ పరిమితులు దళిత్ పాలిటిక్స్ను దెబ్బతీస్తుంటే మరోవైపు ప్రధాన పార్టీలు తెలివిగా దళితుల్ని తమలో కోఆప్ట్ చేయడానికి అవసరమైన ఎజెండాలను ముందు పెడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హఠావోతో మొదలుకొని ఇప్పుడు రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, దళిత బంధు లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, భారతీయ జనతా పార్టీ ఇంక్లూజివ్ హిందుత్వ ద్వారా, ఇండియా కూటమి రాజ్యాంగము, రిజర్వేషన్లు వీటి చుట్టూ చర్చ జరపడం ద్వారా, అఖిలేష్ యాదవ్ ఒక మండల్ 2.0ను ఆవిష్కరించడం ద్వారా ఇలా వివిధ పార్టీలు దళిత్ పాపులేషన్ను కోఆప్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. చివరకు వామపక్ష పార్టీలు కూడా అంబేద్కర్ క్లాస్ అండ్ కాస్ట్ కలవాలి, లాల్ నీల్ కలవాలి అనే ఎజెండాతో పెద్ద కార్యక్రమాలు కూడా నడిపారు. అందువల్ల ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీసు దళిత్ ఎజెండాను, సామాజిక న్యాయ ఎజెండాను వెల్ఫేరిజం రూపంలోనో, రాజకీయ వ్యూహాల రూపంలోనో, సోషల్ ఇంజనీరింగ్ పేరిటో కోఆప్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ దళిత్ పొలిటికల్ స్పేస్ కాస్త కన్సాలిడేట్ కాకుండా ఉంటుంది. సో ఆ పరిణామం కూడా మరో కన్షీరామ్ను భారత రాజకీయాల్లో సృష్టించలేకపోయింది. ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి యూపీలో గెలవడం ఒక సిగ్నిఫికెంట్ పొలిటికల్ ఫినామినన్. కానీ అది కూడా కేవలం యూపీలో ఒక ప్రాంతానికే పరిమితమైన ఫినామినన్ తప్ప భారతదేశ వ్యాప్తంగా దళిత్ మాసెస్ను, సామాజికంగా మార్జినలైజ్ కమ్యూనిటీస్ యొక్క ఇమాజినేషన్ను ఇప్పటికీ క్యాచ్ చేయలేకపోయింది. అందువల్ల కన్షీరామ్ విల్ దేర్ బి ఎ పొలిటికల్ రీబర్త్ ఆఫ్ కన్షీరామ్ అంటే కన్షీరామ్ రాజకీయ పునర్జన్మ సాధ్యమవుతుందా అంటే రాజకీయాల్లో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఇప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్ చూస్తే ఆ అవకాశం యాజ్ ఆఫ్ టుడే లేదు. భవిష్యత్తులో ఉంటుందా లేదా అనేది వివిధ ఫ్యాక్టర్స్, ఇప్పుడు నేను ఇంతదాకా చెప్పిన వివిధ ఫ్యాక్టర్స్ ఎలా ప్లేఅప్ అవుతాయన్న దానిపైన ఆధారపడి ఉంటుంది.